श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भज श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरि ओम तत्सत्। श्री श्री राधा गोपीनाथ स्वामी, श्रीमन चैतन्य महाप्रभु वाరు, श्रीमती राधाराणी, श्री గోదా రంగనాథుడు, శ్రీల గురుదేవులు, శ్రీల ప్రభుపాదుల వారు, పూజ్యపాద త్రిజన స్వామి, భక్తి కంకణ వనదేవ మహారాజు అందరి యొక్క విశేషమైన అనుగ్రహం వలన అత్యంత పవిత్రమైన ఈ ధనుర్మాసంలో శ్రీ ఆండాళ్ అమ్మవారు ప్రసాదించిన శ్రీ తిరుపావై గురించి ప్రవచించడానికి, మాకు శ్రవణం చేయడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం కలుగుతుంది. హరే కృష్ణ. ఆండాళ్ తిరువడిగలే శరణం. నీలా తుంగస్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతశిర సిద్ధమధ్యాపయంతి స్వోచ్చిస్తాయ స్రజనిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః గోదాతస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ తిరువడిగలే శరణం. ఈరోజు 16 పాసురం అండి, 34 పేజీ. நாயகனாய் நின்றான், நாயகனாய் நின்றான், நாயகனாய் நின்றான் நந்தகோபனுடையா, நந்தகோபனுடையா, நந்தகோபனுடையா கோயில் காப்பானே, கோயில் காப்பானே, கோயில் காப்பானே கொடித்தோன்றும், கொடித்தோன்றும், கொடித்தோன்றும் தோரணவாசல், தோரணவாசல், தோரணவாசல் காப்பானே, காப்பானே, காப்பானே மணிக்கதவம், மணிக்கதவம், மணிக்கதவம் தாழ்த்திரவாய், தாழ்த்திரவாய், தாழ்த்திரவாய் ஆயர், ஆயர், ஆயர் சிறுமியரோ முக்கு, சிறுமியரோ முக்கு, சிறுமியரோ முக்கு அரைப்பறை, அரைப்பறை, அரைப்பறை மாயன், மாயன், மாயன் மணிவண்ணன், மணிவண்ணன், மணிவண்ணன் நென்னலே வாய் நேரந்தான், நென்னலே வாய் நேரந்தான்
நின்னலே வாய் நேரந்தான் தூயோமாய் வந்தோம் தூயோமாய் வந்தோம் தூயோமாய் வந்தோம் துயில் எல பாடுவான் துயில் எல பாடுவான் துயில் எல பாடுவான் வாயால் முன்ன வாயால் முன்ன வாயால் முன்ன முன்னம் 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 மாத்தாதே அம்மா மாத்தாதே அம்மா மாத்தாதே அம்மா நீனேசம் 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 நிலைக்கதவம் 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 நீக்கு 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 ஏலோர் எம்பாவாய் ஏலோர் எம்பாவாய் ஆண்டாள் திருவடிகளே శరణం. ఈ 16వ పాసురంలో భగవంతుణ్ణి పొందడానికి ఆచార్యులే ద్వారము మార్గము. ఆచార్యులు గురువుల యొక్క విశేషమైన అనుగ్రహం వలన మాత్రమే భగవంతుణ్ణి పొందగలము అంటూ ఈ యొక్క పాసురం యొక్క సారాంశం. ఇక్కడ ఆండాళ్ గోష్ఠి 10 మంది గోపికల్ని అందరినీ నిద్రలేపి గోష్ఠిగా అందరూ కలిసి నందభవనం వెళ్ళారు. నందభవనం దగ్గర ద్వారపాలకులు ఉన్నారు. వారి అనుమతి లేకుండా లోపలికి ప్రవేశించలేం కదా. ద్వారపాలకులు వారు గమనిస్తారు ఎవరు యోగ్యం కలిగిన వారు ఎవరు అయోగ్యులు. యోగ్యం కలిగిన వ్యక్తులకి మాత్రమే లోపలికి ప్రవేశింపచేస్తారు, అయోగ్యుల్ని ప్రవేశింపచేయరు. ఈ ద్వారపాలకులు అంటేనే అంతరార్థము ఆచార్యులు గురువులు. వారి యొక్క సొత్తు భగవంతుడు. వారు ఎవరి మీద దయతలిస్తే వారికే లభిస్తుంది భగవంతుడు అనే సొత్తు, ధనము. ధనం అందరికీ కావాలి, కానీ ఆ పొందే అర్హత కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఎవరికి అర్హత ఉంది లేదు అనేది ఆచార్యులు నిర్ణయిస్తారు, గురువులు నిర్ణయిస్తారు. గురువుగారు ఎవరి మీద అనుగ్రహం చూపితే వారికి మాత్రమే భగవంతుడు లభిస్తారు. ఈ విషయం ఈ యొక్క సారాంశం. అందుకే ఇక్కడ నాయగనాయ్ నిన్రా, అయ్యా నాయకులు మీరు, ద్వారం దగ్గర ఉన్నవారు. సర్వసాధారణంగా బయట మనం భౌతిక జగత్తులో చూస్తుంటాం, గేట్ వాచ్మెన్. గేట్ వాచ్మెన్ ఎవరు వచ్చినా కూడా హీన దృష్టిలో చూస్తారు. గేట్ వాచ్మెన్ ఈయన అని చెప్పి హీన దృష్టిలో చూస్తారు. నిజానికి ఎంతో బాధ్యత ఆ వ్యక్తిది. మొత్తం ఆ ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ ఆ కాంప్లెక్స్ కానీ ఏది ఉందైతే అంత బాధ్యత ఆయన మీద ఉంది కదా. కనుక ఎంతో బాధ్యతను నెత్తి మీద పెట్టుకున్న ఆయన్ని సర్వసాధారణంగా భౌతిక జగత్తులో హీన దృష్టిలో చూస్తారు. సమాజానికి అందరూ అవసరం. భగవంతుని యొక్క కుల వ్యవస్థ ఉంది. కుల వ్యవస్థ, ఈ జాతి వ్యవస్థ ఏదైతే ఉందో తక్కువ ఎక్కువ ఏమి లేదు, అందరూ అవసరం సమాజానికి. ఇప్పుడు చూడండి, చెక్క పని చేసేవారు అవసరమా లేదా? ఇల్లు కట్టేవారు అవసరమా లేదు? ఇక క్షవరం చేసేవాళ్ళు అవసరమా లేదా? బట్టలు ఉతికే వాళ్ళు అవసరమా లేదా? ప్రతి మారు సమాజానికి అవసరం. బ్రాహ్మణులు అవసరం, వేద పఠనం అవసరం, మొత్తం సమాజాన్ని రక్షించడానికి క్షత్రియులు అవసరం.
అందరినీ పోషించడానికి వ్యవసాయం, గోరక్షణకి వైశ్యుల అవసరం. వారందరూ మీరు కూడా ఎవరి మీద ఆధారపడి ఉన్నారు? శూద్రుల మీద ఆధారపడి ఉన్నారు. నిజంగా అయితే బ్రాహ్మణుడు కూర్చోడానికి ఆసనం కావాలి, ఎవరు తయారు చేస్తారు? వ్యాసాసనం ఎవరు తయారు చేస్తారు? బ్రాహ్మణులు వారు వేసుకునే బట్టలు మరి ఎవరు ఉతికి పెడతారు? మరి వేదాలు చదవడం సమయం అయిపోతుంది, మరి తాను ఉతుక్కోలేడు, ఉతికేవారు ఒక వర్గం ఉన్నారు, మరి వారి మీద ఆధారపడాలి కదా. కనుక ఈ ప్రతిదీ కూడా భగవంతుని మీద ఆధారపడి ఉన్నారు, భగవంతుని నుండి వచ్చారు. భగవంతుని యొక్క మస్తకం నుండి బ్రాహ్మణులు ప్రకటమయ్యారు, సృష్టింపబడ్డారు. భగవంతుని యొక్క భుజాల నుండి క్షత్రియులు, భగవంతుని యొక్క ఉదరం నుండి పొట్ట నుండి వైశ్యులు, భగవంతుని యొక్క పాదాల నుండి శూద్రులు. మన శరీరంలో ముఖ్యమైన భాగం ఏంటంటే ఎవరైనా చెప్పగలరా? ముఖ్యమైన భాగం మరి అన్నీ ముఖ్యమే, ముఖ్యం లేని భాగాలు ఏమైనా ఉన్నాయంటే సరే తలకాయ ముఖ్యం స్వామి, ఇంకా మిగతా ఇంకేం ముఖ్యం కాదు, అలాగే ఉంటుందా ఏంటి? సరే తలకాయ ఒకటి ఉండగా మీరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే తలకాయతో వెళ్తారా? ఏదైనా వస్తువు పట్టుకోవాలంటే తలకాయతో పట్టుకుంటారా? కనుక సమాజానికి అందరూ అవసరమే, కానీ మస్తకం సరిగా పనిచేయాలి, తల సరిగా పనిచేయాలి. సమాజంలో బ్రాహ్మణులు అతి ముఖ్యము, వారి మీదే సమాజం అంతా ఆధారపడి ఉంది. వారు శాస్త్రాధ్యయనం చేసి ఆ యొక్క బ్రాహ్మణులు అంటున్నాను ఆ బ్రహ్మని ప్రతిసారి అనుసంధానం చేసుకుంటారు, వారు తెలుసుకుంటారు, వారికి వారు ఫస్ట్ తెలుసుకొని సమాజానికి ఇవ్వాల్సిన జ్ఞానాన్ని వారు ఇస్తారు. ఒక్కోసారి మతి స్థిమితం బాగలేని వ్యక్తి మరి ఎలా పడుంటాడు, మరి పనిచేయటం లేదు మతి. ఏం తింటున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు వాడికే తెలియదు. కనుక బ్రాహ్మణ వర్గం అనేది సరిగా పనిచేస్తేనే సమాజం సరైన దారిలోకి వెళ్తుంది. ఎప్పుడైతే వారు సరిగా పనిచేయకపోతే, సరైన జ్ఞానాన్ని ఇవ్వకపోతే సమాజం అంతా పాడైపోతుంది. కనుక బ్రాహ్మణులు వారు జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని అందరికీ తెలియజేస్తారు, అందరికి ఇస్తారు. ఇచ్చినప్పుడే సమాజం సరైన మార్గంలోకి వెళ్తుంది. లేకపోతే ఆ బాబా ఈ బాబా అని చెప్పు ఆ గుళ్ళు ఈ గుళ్ళు అయిపోతాయి, ఇంకా రాముడిని కృష్ణుడిని పూజించే వాళ్ళు తక్కువ అయిపోతారు. పరిస్థితి అది. మొట్టమొదటి బాబా అన్నారు, తర్వాత అవతారాలు ఒకటి అన్నారు, తర్వాత అవతారమే అన్నారు, తర్వాత వెంకటేశ్వర స్వామి రాముడు పక్కన కూర్చోబెట్టారు. రేపు పొద్దున వాళ్ళని తీసేసి ఒక బాబా మిగిలిపోతారు అందరూ. మరి హిందూ మతం సనాతన ధర్మాన్ని బదిలి ముస్లింలు అయిపోతారు భవిష్యత్తు. పరిస్థితి అది. కనుక సమాజాన్ని సరైన దారిలో తీసుకెళ్ళేది బ్రాహ్మణులు. ఇక ఉత్త బ్రాహ్మణుడు సరిపోదు, క్షత్రియులు ఉండాలి రక్షించడానికి. మరి పాలన, పోషణ, గోరక్షణ, వ్యాపారం వీరంతా కూడా వైశ్యులు చేస్తారు. వ్యాపారం అవసరం, వ్యవసాయం అవసరం, గోరక్షణ అవసరం. మరి వీరందరికీ సేవ చేయడానికి శూద్రులు, వారి సేవ వీరికి కావాలి, వీరి సేవ వారికి కావాలి, అందరికి కావాలి. కనుక తక్కువ ఎక్కువ ఏముంది లేదు. ఎవరు ఎక్కడ ఉండి వారి సేవ చేస్తే, డ్యూటీ చేస్తే అందరికీ, సమాజాన్ని అందరికీ కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏంటి చూడండి. అయోగ్యమైన వ్యక్తులు పైన ఉన్నారు, ఎవరికైతే యోగ్యత లేదు, ఆరక్షణ అనే పేరు మీద మరి సమాజంలో పరిస్థితి ఇలా ఏర్పడింది. అయోగ్యమైన వ్యక్తి, క్వాలిఫికేషన్స్ ఏమి ఉండవు, ఆ వ్యక్తిని తీసుకెళ్ళి పైన కూర్చోబెట్టారు. మరి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న వ్యక్తి కింద పనిచేస్తున్నాడు. మరి పైన వ్యక్తి అలా చెప్తే అలాగే కదా కింద పనిచేసేది. మరి అందుకే సమాజం ముందుకు వెళ్ళదు. ఆధ్యాత్మికంగా నిజమైన జీవుని యొక్క కర్తవ్యం భగవంతుని భజన చేయడం, సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఈ మనుష్య జన్మ, దుర్లభమైన మానవ జన్మాన్ని సార్థకం చేసుకోవటమే ఈ జీవితం యొక్క లక్ష్యం. నిజంగా
భగవంతుని నామం చేస్తూ భగవంతుని కథ వింటూ ఈ విధంగా సద్వినియోగం చేసుకోవటమే సర్వోత్తమం అండి. ఈ సమాజంలో ఇంకా ఉత్తమమైన పని ఇంకోటి లేదండి. మీరు ఎన్ని పనులన్నా చేయండి, ఏమన్నా చేయండి, నిజమైన బాధ్యత, నిజంగా మీరు బాధ్యత వహించాలంటే భగవంతుడు భజన చేయడమే. ఇదే బాధ్యత. ఎంతకంటే ఉత్తమమైన బాధ్యత ఇంకొకటి రెండోది లేదు. సరే, సమాజంలో పుట్టాం కాబట్టి భజన చేస్తూ మిగతా ఇంకేదన్నా ముఖ్యమైనది భజన. భజన వదిలేసి నిజంగా భజన మీద రుచి కలిగింది అంటే ఆ మిగతా ఇవి కూడా వదిలేయటమే అతి ఉత్తమం. రుచి కలిగేంత వరకు అన్నీ పట్టుకోవడం. రుచి కలిగిందంటే ఇంకా అసలు అవసరం ఏం లేదు. అతి ఉత్తమం. ఒకవేళ ఒక వ్యక్తికి సమయానికి తిండి దొరుకుతుందంటే ఆ వ్యక్తి చేయాల్సిన పని భజన చేయడం. మిగతా ఇవన్నీ ఎందుకంటే పోషణ కోసం చేయక తప్పదు. ఎంతో కొంత తినాలి కదా బ్రతినంతకాలం అని చెప్పి ఏదో ఒక పని చేయడం. ఒకవేళ నిజంగా సమయానికి మీకు అంత లభిస్తుందంటే అసలు ఏ పని చేయక్కర్లేదు. అందుకే శాస్త్రం చెప్తుంది, 100 రూపాయలతోటి మీకు పని అయిపోతుందంటే 101 రూపాయి కూడా సంపాదించకూడదు అంటుంది శాస్త్రం. 100 రూపాయలతోటి మీకు అన్ని పనులు అయిపోతున్నాయి. తిండి, బట్టలు, వండడం అన్నీ అయిపోతున్నాయి. 101 రూపాయి కూడా సంపాదించడానికి గాడిదలాగా కష్టపడాల్సిన అవసరం లేదంటుంది శాస్త్రం. మరి కుక్కలు గాడిదలాగా కష్టపడుతున్నారు. మరి ఎవరి కోసం వారికే తెలియదు, భ్రమలో ఉంటారు అంత. అవసరానికి మించి కావాలి అందరికీ. అక్కడ స్థలం ఉంది, ఇక్కడ స్థలం ఉంది, ఆ ఇల్లు మాది, ఈ ఇల్లు మాది, అన్నీ మావే. పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళలేదు. మరి ఉన్నంతకాలం కూడా ఇంతే తింటాము. ఎంత ధనికుడో అంత తక్కువ తింటాడు వాడు. ఎంత ఎక్కువ ఉన్నవాడు అంత తక్కువ తింటాడు. ఎందుకంటే ఇంకా తినలేడు వాడు. ఆ కోట అయిపోయింది వాడికి. డాక్టర్ చెప్పేశాడు, అది తినవాకు, ఇది తినవాకు. ఇంకా చూసుకోవడమే, కళ్ళతోటి చూసుకోవడమే వాడు. డబ్బులు లెక్క పెట్టుకోవడం, తిండి తిప్పలు, అపార్ట్మెంట్లు, స్థలాలు చూసుకోవటం, కళ్ళతో చూసుకోవటం. అంటే ఏది వాడు ముట్టుకోలేడు, తీసుకెళ్ళలేడు. పరిస్థితి ఇది. బాగా కోట్లు ఉన్నాయి, లాభం ఏంటి? ఏది తీసుకెళ్ళలేడు. పోనీ ఉన్నాయి, ఉన్నంతకాలం తినగలడా? తినలేడు. కాస్త పప్పు కూడా తినలేడు. పప్పు నీళ్ళే తాగండి అని అన్నాడు డాక్టర్. పప్పు కూడా తినలేడు. ఇంకా మిగతా ఇంకేంటి? కోట అయిపోయింది. ఖాతాలో రాసినంత అంత తినేశాడు, అయిపోయింది. ఇంకా ఒక వ్యక్తి ఎంత తినగలడు? ఎంత ఖాతాలో ఉందో అంతే తినగలడు. అంతకంటే ఎక్కువ తినలేడు, తక్కువ తినలేడు. మరి ఖాతా పూర్తయిపోయిందంటే ఇంకా లేదు. ఇంకా అయ్యా మీ ఖాతా పూర్తయిపోయింది, ఎంత మీకు ఈ జీవితానికి ఎంత అవసరమో అంత తినేశారు కదా, ఇంకా లేదు. ఇంకా ఒక్క మెతుకు ఎక్స్ట్రా తిన్నారంటే పోవడమే. మరి ప్రయోజనం ఏంటి? కనుక సమాజంలో అందరూ అవసరం. ఇక్కడ ద్వారపాలకులు వీరు అవసరం. ద్వారాన్ని రక్షిస్తున్నారు. అందుకే అమ్మవారు నాయకనాయి నిండ్రా, నాయకులు మీరు నిజంగా. లోపల ఉన్న ఆయన కాదు నాయకులు, మీరే నాయకులు నిజంగా. ఎందుకంటే నందగోపనుడయ్యా, నందగోప భవనానికి రక్షిస్తున్నారు మీరు ద్వారపాలకులు. కోయిల్ కాపానే నందభవనాన్ని కాపాడుతున్నారు. కాపాడుతున్నారు. చూడండి, జగన్నాథపురి వెళ్తే అరుణ స్తంభం ఉంటుంది బయట. అరుణ స్తంభం. జగన్నాథపురి వెళ్తే జగన్నాథ మందిరం బయట ఒక స్తంభం ఉంటుంది, మందిరం బయట. దీన్ని అరుణ స్తంభం అంటారు. లోపలికి, మందిరం లోపలికి వెళ్తే అప్పుడు గరుడ స్తంభం కనిపిస్తుంది. మరి ఇక్కడ ద్వారపాలకులు ఎన్నో ద్వారాలు ఉన్నాయి నందభవనానికి. చూడండి ఆశ్చర్యం, బయట ద్వారపాలకులు ఉన్నారు, అయినా కూడా ద్వారానికి తాళం వేసేసారు. ద్వారపాలకులు కాపలా ఉన్నారు, అయినా ద్వారానికి తాళం వేసేసారు. ఎందుకంటే నంద గోకులంలో ఎవరిని నమ్మడానికి లేదు. చీమలు, పురుగులు, బండ్లు, స్త్రీలు ఎవరిని నమ్మడానికి లేదు. అందరూ రాక్షసులే. కంసుడు పంపిస్తున్నాడు, ఏ రూపంలో ఎవరు వస్తున్నారో తెలియడం, గాలిని కూడా నమ్మడం లేదు. మరి తృణావర్తుడు గాలి రూపంలో వచ్చాడు. మరి శకటాసురుడు బండి రూపంలో ఉన్నాడు. ఒక అందమైన అమ్మాయి రూపంలో పూతన వచ్చింది.
మరి అందమైన అమ్మాయిలను కూడా నమ్మడానికి లేదు ఇక్కడ. మరి కనుక నందభవనం అందుకే తాళం వేసి ఇంతమంది ద్వారపాలకులు కాపలా ఉంటున్నారు. లోపల ఉన్నారు నందమహారాజు, యశోద అందరూ ఉన్నారు, బయట తాళం వేసేసారు ద్వారపాలకులు చుట్టూ, ఎవరిని నమ్మడానికి లేదు. మరి ఈ విధంగా గరుడ ధ్వజం, తోరణ భాషల్, ఆ యొక్క తోరణం ఎక్కడైతే తోరణం ఉంది అక్కడ కాపలా ఉన్నారు. కాపానే తోరణ వాసల్ కాపానే, అందమైన తోరణము, చాలా అద్భుతంగా ఉంది ఆ తోరణము. మణికదవం, మణిమాణిక్యాలతో ఉన్న ద్వారం, ఆ యొక్క ఎంట్రన్స్ ద్వారము మణులతోటి పొదగబడి ఉంది ఆ ద్వారం. మరి నందమహారాజు, మొత్తం నందగోకులానికి నందమహారాజు ఆయన. మరి ఆయన అలాంటప్పుడు మహారాజు అన్నప్పుడు ఆయన యొక్క భవనం విశేషంగా ఉంటుంది కదా, మిగతా ఇల్లులాగా ఉండదు. మణులతోటి ద్వారం ఉంది, ఇంకా లోపలికి వెళ్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మణికదవం తాళ్ తీరవాయ్, మణులతోటి పొదిగిన ఆ యొక్క ద్వారాన్ని తాళ్ తీరవాయ్, తాళాలు తీయండి అని అడుగుతున్నారు. తాళ్ తీరవాయ్, తాళాలు తీయండి. ఆయర్ సిరు మీరే ముక్కు. అప్పుడు వాళ్ళు అన్నారేమో, ఎవరు మీరు, ఎందుకు వచ్చారు ఇంత తెల్లవారుజామున, ఇంతమంది లక్షల మంది కట్టగట్టుకొని వచ్చారు, ఏంటి విశేషం అని అడిగినట్లున్నారు. అప్పుడు ద్వారపాలకులు ఎవరు వచ్చినా కూడా శంకిస్తారు కదా, ఎవరు మీరు, ఎందుకు వచ్చారు, ఏంటి అసలు ఇంత తెల్లవారుజామున రావడానికి కారణం ఏంటి అన్నట్లుగా అడిగినట్లు ఉన్నారు. ఆయర్ సిరు మెర ముక్కు, అయ్యా మేము చిన్నపిల్లలం మేమంతా కూడా. అప్పుడు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు మేము అసలు ఎవరిని నమ్మము అన్నట్లుగా. అయితే ఏంటి చిన్నపిల్లలు, అయితే ఏంటి, అరై పరై, నిజానికి శ్రీకృష్ణుడే స్వయంగా మాకు చెప్పాడు నిన్న, తెల్లవారుజామున స్నానం చేసి అందరూ రండి మా భవనానికి, మరి వ్రతానికి కావాల్సిన సామాన్లన్నీ నేను ఇస్తాను, వ్రతం చేయాల్సిన నియమాలన్నీ నేను చెప్తాను అని చెప్పి కృష్ణుడు నిన్న చెప్పాడు. మీకు సమాచారం ఇంకా అందలేదేమో. కనుక అరై పరై వ్రత పరికరాలు తీసుకెళ్ళడానికి మేము వచ్చాము. ఎవరిస్తానన్నారే మీకు, మా అయ్యన్ మణి వన్నన్, మరి మాయావి కృష్ణుడు స్వయంగా అన్నాడు, మాకు చెప్పాడు కాబట్టి వచ్చాము. నిన్ననే వాయ్ నేరందా, నిన్న కృష్ణుడు మా చుట్టూ అంతా తిరిగాడు. ఎవరు వస్తున్నారు వ్రతాన్ని చేయడానికి, మీరు వస్తున్నారు కదా అందరికీ అడిగాడు పేరు పేరున. అందరూ మా పేర్లన్నీ రాసేసుకున్నాడు, ఎంతమంది ఏంటి ఇదని. నిన్న ఆయనకి అవసరమైంది, ఈరోజు మాకు అవసరం. ఇప్పుడు ఎంచాక ద్వారం లోపల ఇంట్లో ఉన్నారు. నిన్నలే వాయు నేరందాన్, నిన్న మా చుట్టూ అంతా తిరిగారు. ఇప్పుడు తూయై మాయ్ వందో, అత్యంత పవిత్రంగా స్నానం చేసి శుభ్రంగా వచ్చాము. మీరు అనుకోవచ్చు, అబ్బా తెల్లవారుజామునే చిన్నపిల్లలు స్నానం లేదు ఏం లేదు వెళ్ళిపోండి అని అంటారేమో. మళ్ళీ అత్యంత శుభ్రంగా స్నానం చేసి, నది స్నానం చేసి పవిత్రంగా వచ్చాము. లోపల పవిత్రం, బయట పవిత్రం, అంతా పవిత్రమైంది. తూయై మాయ్ వందో, పవిత్రంగా వచ్చామండి మేము. తుయల్ పాడువాన్, మరి స్వామి లోపల విశ్రాంతి తీసుకున్నట్లున్నారు. మమ్మల్ని కాస్త లోపలికి పంపించండి అని చెప్పి ప్రార్థిస్తున్నారు ద్వారపాలకులు. సరే మీరు వెళ్ళండి అన్నట్లున్నారు. నేనేస నిలై దక్కం నీకు, మరి ద్వారాలు చాలా బలంగా ఉన్నాయి, తాళం వేస్తున్నారు. ఇంత బలమైన ద్వారాలు మేము చిన్నపిల్లము నెట్టగలమై, తాళం తీయగలమై? మీరే తాళం తెరవాలి, మీరే ద్వారం తెరవాలి. చిన్నపిల్లలు మాకేం తెలుసు, మరి తాళపు గుత్తి మా చేతికి ఇచ్చారనుకోండి
మరి ఏ తలంతో ఏ కప్ప తీయబడుతుందో మాకేం తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తూ ఉంటారు మీరు, మీకు అలవాటు. మేము ఎత్తుకునేసరికి సరిపోతుంది. పోనీ తాళం తీసిన తర్వాత ఇంత పెద్ద పెద్ద ద్వారాలు, చిన్న చిన్న పిల్లలం మేము, నెట్టి లోపలికి వెళ్ళలేం కదా. ఇది శరణాగతి అంటే గురువుగారు, ఆచార్యులు వారంటే ముఖ్యం. మనకి పరంపరలో నుంచి వస్తుంది జ్ఞానం. మొట్టమొదట నారాయణుడు, భగవంతుడు. అందుకే కృష్ణ వందే జగద్గురు. ఆయన సర్వము అన్నీ ఆయన మీద ఆధారపడి ఉన్నాయి. మొట్టమొదట భగవంతుడు నారాయణుడు యొక్క నాభికముల నుంచి బ్రహ్మ ప్రకటమయ్యారు. భగవంతుడు బ్రహ్మకు కావలసిన జ్ఞానాన్ని హృదయంలో ప్రకాశింపజేశాడు. చూడండి, భగవంతుడు తలుచుకుంటే అప్పటికప్పుడు జ్ఞానం వచ్చేస్తుంది ఎవరికైనా సరే. మళ్ళీ చిన్నపిల్లలాగా స్కూల్కి వెళ్ళి రోజు 1వ తరగతి నుంచి మళ్ళీ మరి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇవన్నీ 1, 2వ క్లాసు, 3వ క్లాసు ఈ విధంగా చదువుకోవాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఒకసారిగా అన్నాడంటే చాలు జ్ఞానమంతా వచ్చేస్తుంది. మరి ఈ బ్రహ్మ కూడా అంతే, ప్రకటమయ్యారు హృదయేశోర్జున. మరి హృదయంలో కావాల్సిన జ్ఞానాన్ని హృదయంలోకి ఇచ్చేస్తారు, ట్రాన్స్ఫర్ చేసేస్తారు. హృదయం నుంచి ఆ హృదయానికి వెళ్ళిపోయింది. బ్రహ్మకి మొత్తం వేదాలన్నీ కూడా వేదాల జ్ఞానం వచ్చేసింది. బ్రహ్మ ఏం చేశారు? తన కుమారుడు నారదుడికి ఆ జ్ఞానాన్ని ఇచ్చేశారు. నారదుడు తన శిష్యుడు వేదవ్యాసుడికి ఇచ్చేశారు ఆ జ్ఞానం. చూడండి, జ్ఞానం సురక్షితంగా వచ్చింది. పైన చెట్టు నుంచి కింద వరకు, ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకి, ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకి. వేదం అనే బాగా పండిన పండు శ్రీమద్ భాగవతం, ఈ తిరుప్పావై. చూడండి, వేదాల యొక్క సారమే తిరుప్పావై. అమ్మవారు మనకి ప్రసాదించిన ఈ తిరుప్పావై వేదాల యొక్క సారము. వేదాలన్నింటినీ మనం చదవలేము కాబట్టి, కలియుగంలో అల్పజ్ఞానులము, బద్ధకస్తులం కాబట్టి, అల్ప ఆయుష్యులం కాబట్టి, అమ్మవారు మన మీద దయతలిచి మొత్తం వేదాలని, సంస్కృతం అన్నీ చదవలేరు కాబట్టి ఆ యొక్క సారాన్ని ఒక 30 శ్లోకాల్లో, అది కూడా సరళమైన తమిళ భాషలో అందించారు అమ్మవారు. వేదాల యొక్క సారమే తిరుప్పావై. మరి ప్రతిరోజు కూడా చదువుకోవచ్చు. మరి రామానుజాచార్యులు వారు ప్రతిరోజు చదువుతూ భిక్షాటన చేసేవారు. కనుక వేదాల యొక్క సారం చదివినా చాలు, జీవితం ధన్యమైపోతుంది, భగవంతుని ప్రాప్తి కలుగుతుంది. ఇక్కడ ఈ వేదాల సారాన్ని ఇచ్చారు. ఎలా వచ్చిందో చూడండి, గురు పరంపరలో వేదవ్యాసులు ఆ జ్ఞానాన్ని పొందారు. తన కుమారుడు సుఖదేవ గోస్వామికి ఇచ్చారు ఆ జ్ఞానం. ఇలా గురు పరంపరలో ఒకరి నుంచి ఒకరు ఇలా సురక్షితంగా వచ్చింది. దీన్నే ప్రామాణికమైన గురు పరంపర అంటారు. అందుకే మనము గురువుగారిని గ్రహించేటప్పుడు, మంత్రాన్ని గ్రహించేటప్పుడు ప్రామాణికమైన గురువు దగ్గర నుంచి మంత్రం తీసుకోవాలని అంటారు. ప్రామాణికమైన సంప్రదాయం నుండి మంత్రం తీసుకోవాలని అని అంటారు. ముఖ్యమైన సంప్రదాయాలు, వైష్ణవ సంప్రదాయాలు 4 సంప్రదాయాలు. ఒకటి బ్రహ్మ మాధ్వ గౌడీయ సంప్రదాయం, బ్రహ్మ మాధ్వ సంప్రదాయం ఒకటి. ఇంకొకటి శ్రీ సంప్రదాయం, ఇంకొకటి విష్ణుస్వామి సంప్రదాయం, ఇంకోటి రుద్ర సంప్రదాయం. ఇలా వైష్ణవ సంప్రదాయాలు 4. ఎలా నూతిలో పడిపోయారు ఎవరైనా, పైన లాగడానికి 4 తాళ్ళు వేశారు. పైన వాళ్ళు చెప్పారు, అయ్యా ఏదో ఒక తాడు పట్టుకొని రండి పైకి. కనుక మనం కూడా నూతిలో పడి ఉన్నాము. ఈ 4 తాళ్ళు అంటే 4 సంప్రదాయాలు, వైష్ణవ సంప్రదాయాలు. ఏదో ఒక తాడు పట్టుకొని పైకి వెళ్ళాలి, ఏదో ఒక తాడు. మనము బ్రహ్మ మాధ్వ సంప్రదాయం అనే తాడు పట్టుకున్నాము కనుక ప్రామాణికమైన సంప్రదాయం. అందుకే గురువుగారిని గ్రహించేటప్పుడు ఆ గురు పరంపరను చూడాలి. ఆయన ఎక్కడి నుంచి పొందారు, పలానా గురుగారు, వాళ్ళ గురుగారు ఎవరు, వాళ్ళ గురుగారు ఎవరు. ఇలా కృష్ణుడితోటి లింక్ అయిందా లేదా అనేది చూడాలి. మెయిన్
జగద్గురు కృష్ణుడితోటి, తర్వాత బ్రహ్మ తర్వాత నారదుడు తర్వాత వేదవ్యాసుడు, ఇలా పరంపరలో వస్తుందా లేదా ఈ జ్ఞానం అనేది చూడాలి. ఇప్పుడు ఏ గురువు గారి దగ్గర అయితే మనం మంత్రం తీసుకుంటున్నామో, అయ్యా మీ గురువుగారు ఎవరు? మాకెవరు గురువుగారు లేరు, మేమే గురువు అంటున్నారు. మరి కృష్ణుడి నుండి వస్తుందా మీ జ్ఞానం? కృష్ణుడు కూడా మేమే గురువు. ఇటువంటి గురువులు చాలామంది ఉంటారు, అన్నీ మేమే. మరి ఏమైనా సమర్పించాలంటే మాకే సమర్పించండి అన్నీ అని అంటారు. మరి ఇటువంటి గురువులు బోళ్ళు ఎంతమంది, వీధికొకరు గొంతుకొకరు, ప్రామాణికం ఏమి ఉండదు. వాళ్ళే స్వతహంగా డిక్లేర్ చేసుకున్నారు, జగద్గురువు మేము, జగత్ అంతటికి మేమే గురువులు అని చెప్పి డిక్లేర్ చేసుకుంటారు. మరి వారికై వారే. కనుక ఆచారాలను గ్రహించడం అంటే ప్రామాణికమైన ఆచారాల నుండి వారిని గురువుగా గ్రహించి వారి దగ్గర నుంచి మంత్రం గ్రహించాలి. అప్పుడే ఫలవంతమవుతుంది, లేకపోతే ఫలవంతం కాదు. మీరు ఎంత ఆయన జపం చేసుకోండి, మరి ప్రామాణికమైన గురువు లేకపోతే మరి లింకే కట్ అయిపోయింది, మీకు ఇంకెక్కడ చేస్తారు మీరు? ఇప్పుడు ట్రాన్స్ఫారం ద్వారా కనెక్షన్ అయి ఉండాలి. వీధి లైట్లు నుంచి మీ దగ్గరికి, మీ ఇంట్లోకి కనెక్షన్ వచ్చింది, మధ్యలో ఎక్కడో కట్ అయిపోయిందంటే మరి ట్రాన్స్ఫారంకి మీకు ఇంటికి సంబంధమే లేకపోతే మీకు ఇంకా కరెంట్ ఎప్పటికి రాదు. కనుక ఈ కనెక్షన్ అనేది ఉండాలి. ఏంటండి? పర అనేది వాయిద్యం. వ్రతానికి కావలసిన వాయిద్యం, వ్రతం చేయడానికి కావలసిన వాయిద్యం కృష్ణుడు స్వయంగా ఇస్తాడు. అందుకే రమ్మన్నాడు. మరి కనుక ఆచార్యులు గురువుగారు ముఖ్యం. ఈ విధంగా పరంపరలో వస్తుంది, ఇప్పటికి మన దగ్గరకు వచ్చింది సురక్షితంగా. ఆ జ్ఞానం ఇదంతా కూడా అంటే భగవద్గీత, భాగవతం, ఈ తిరుపావయి ఆచార్య పరంపరలో వస్తుంది కాబట్టి మన దగ్గరకు వచ్చింది. అందుకే కృష్ణుడు భగవద్గీతలో ఏమన్నాడు, ఇలా ఈ జ్ఞానాన్ని మొట్టమొదటి నేనే ఉపదేశం చేస్తున్నాను, ఇలా ఆచార్య పరంపరలో వస్తుంది, మధ్యలో కాలక్రమేణా అంతర్ధానం అయిపోయింది అని చెప్పి మళ్ళీ నేను ఆరంభిస్తున్నానని చెప్పి కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేశాడు గీత జ్ఞానం. వివస్వానుడు అనే సూర్యుడికి మొట్టమొదటి నేను ఉపదేశం చేశాను, తర్వాత వివస్వానుడు వైవస్వతమను తన కుమారుడు వైవస్వతమనుకి, ఇలా పరంపరలో వస్తుంది, మధ్యలో కాలక్రమేణా ఆగిపోయింది జ్ఞానం, అందుకే మళ్ళీ నేను మొదలు పెడుతున్నాను అని చెప్పి కృష్ణుడు అర్జునుడి ద్వారా మొదలుపెట్టారు మళ్ళీ ఈ జ్ఞానోపదేశం, గీతా జ్ఞానాన్ని. కనుక పరంపర అనేది ముఖ్యం. ఇక్కడ ఆండాల్ గోష్ఠి, మరి ఆచార్యులు అంటే ద్వారపాలకులే ఆచార్యులు, గురువుగారు. మరి గురువుగారి అనుగ్రహం లేకుండా లోపలే ప్రవేశించలేము. మొత్తము ఆ సంపత్తికి రక్షించేవాడు, పాలించేవారు గురువుగారు. ఇక్కడ ద్వారపాలకులే ఆచార్యులు, గురువుగారు. 4 సంప్రదాయాలని చెప్పాను. ఈ బ్రహ్మ భగవంతుడు జగద్గురు, అక్కడి నుంచి బ్రహ్మ ఈ పరంపరలో వస్తూ వేదవ్యాసం నుంచి మధ్వాచార్యులు గ్రహించారు అజ్ఞానాన్ని. అందుకే మన సంప్రదాయము బ్రహ్మ మాధ్వ సంప్రదాయం. ఈ మాధ్వ సంప్రదాయం ఇందులో నుంచే చైతన్య మహాప్రభులు వారు జ్ఞానాన్ని గ్రహించారు. నిజంగా చైతన్య మహాప్రభులు వారు స్వయంగా కృష్ణుడు ఈ జ్ఞానాన్ని పొందారు పరంపర నుండి. మాధవేంద్రపురి నుంచి ఈశ్వరపురి నుంచి చైతన్య మహాప్రభులు వారు, ఇలా పరంపర. చైతన్య మహాప్రభులు వారు గయా క్షేత్రానికి వెళ్ళారు దర్శనానికి, తన తండ్రికి పిండ ప్రదానం చేయడానికి. ఆ సమయంలో అక్కడ గయాక్షేత్రంలో విష్ణువు యొక్క పాదాలు ఉన్నాయి. గయాక్షేత్రం వెళ్ళినప్పుడు దర్శిస్తారు. చాలా అద్భుతమైన క్షేత్రం గయాక్షేత్రం. అక్కడ పిండ ప్రదానము మరి జీవితంలో ఒకసారైనా చేస్తే పితరులకి గ్రహిస్తారు, వారికి సద్గతి ప్రాప్తమవుతుంది అని శాస్త్రాల్లో చెప్పబడింది. చైతన్య మహాప్రభులు వారు వెళ్ళారు, విష్ణు యొక్క పాదాలను దర్శించారు. అక్కడే ఈశ్వరపురి మహారాజుని కలిశారు.
అప్పుడు మంత్రోపదేశం పొందారు. ఇది ఒక సంప్రదాయం. అలాగే భగవంతుడి నుంచి స్వయంగా లక్ష్మీదేవి జ్ఞానాన్ని పొందారు. దీన్ని శ్రీ సంప్రదాయం అని అంటారు. శ్రీ అంటే లక్ష్మి, ఈవిడ జ్ఞానాన్ని పొందారు. మరి ఈ పరంపరలో వస్తుంది రామానుజాచార్యుల వారు, ఈ పరంపరలో ఆళ్వార్లు, ఇప్పుడు ప్రస్తుతం చిన్నజీయర స్వామి వారు, ఈ పరంపరలో స్వయంగా వారు లక్ష్మీ నుండే జ్ఞానాన్ని పొందారు. అందుకే ఆండాల అమ్మవారు ఈ నెలంతా కూడా ధనుర్మాస వ్రతం తిరుప్పావై. అందుకే ఇక మూడో సంప్రదాయము రుద్ర సంప్రదాయం. స్వయంగా బ్రహ్మ నుండి రుద్రుడు, సంకర్షణ భగవానుడు నుండి శివుడు జ్ఞానాన్ని పొందాడు. అందుకే రుద్ర సంప్రదాయం అంటాం. ఇందులో నుంచే ఆచార్యులు వచ్చారు. విష్ణుస్వామి ఈ విష్ణుస్వామి సంప్రదాయం అంటారు. ఈ మూడవ సంప్రదాయం. భగవంతుడి నుంచి శేషనాగు, సంకర్షణుడు. ఎలా మరి శివుడికి గురువు సంకర్షణ భగవానుడు. శివుడికి జ్ఞానం ఎలా పొందారు? సంకర్షణుడు ఇచ్చారు ఆ జ్ఞానాన్ని. ఇలా శివుడు పరంపర వచ్చింది కాబట్టి దాన్ని రుద్ర సంప్రదాయం అని అంటారు. ఇందులో ముఖ్యమైన ఆచార్యులు విష్ణుస్వామి. ఇక నాలుగో సంప్రదాయము చతుస్సనాతనులు. భగవంతుడి నుంచి చతుస్సనాతనులు. ఈ చతుస్సనాతనులు కూడా మళ్ళీ వీరికి గురువు కూడా సంకర్షణ భగవానుడు. చూడండి, భగవంతుడి నుంచి సంకర్షణుడు అంటే శేషనాగు, బలరాముడు. అక్కడ నుంచి చతుస్సనాతనులు, సనక సనాతన, సనత్ కుమారుడు వీరు. ఇక్కడ నుంచి పరంపర వస్తూ జ్ఞానాన్ని పొందారు నింబార్కాచార్యులు. ఈ నాలుగో సంప్రదాయాన్ని నింబార్కాచార్య సంప్రదాయం అంటారు. మీరు నార్త్లోకి వెళ్తే చాలామంది ఉంటారు నింబార్కాచార్యులు, ఆ పరంపరలో వచ్చేవారు. సరే, ఉపాసన చూడండి. 4 సంప్రదాయాలు. అన్ని సంప్రదాయాలు గొప్పవే, తక్కువ సంప్రదాయం గొప్ప సంప్రదాయం అలాగేం లేదు. 4 తాళ్ళు వదిలేశారు, నూతిలో పడ్డాము, ఏదో ఒక తాడు పట్టుకొని రావాలి పైకి. ఉపాసన అందరి లక్ష్యం భగవంతుడే, శరణాగతి. చూడండి, మధ్వాచార్య సంప్రదాయం మనకి గోపాలుడు ఉపాసన ఉండేది, కృష్ణుడు ఉపాసన. బ్రహ్మ, వ్యాసదేవులు, మధ్వాచార్యులు. అందుకే ఉడిపి కృష్ణుడు. మరి ఎవరు స్థాపించారు? మధ్వాచార్యులే కదా. కృష్ణుడు ఉపాసన, ముఖ్యంగా కృష్ణుడు ఉపాసన ఈ సంప్రదాయం, మనం ఉన్న సంప్రదాయం. ఇలా మెల్లమెల్లగా వస్తూ కృష్ణుడు, తర్వాత రాధాకృష్ణుడు ఉపాసన. మాధవేంద్రపురి మహారాజు, అక్కడి నుంచి ఈశ్వరపురి, ఇలా వస్తూ చైతన్య మహాప్రభుడు, అక్కడి నుంచి రాధాకృష్ణుడిని ఉపాసన. కేవలం కృష్ణుడిని ఉపాసన చేస్తే సంపూర్ణమైన ఫలితం పొందలేము. శక్తివంతుడు ఇద్దరిని ఉపాసించాలి. మరి శక్తి అనుగ్రహం లేకుండా శక్తివంతుడిని పొందలేం కదా. కనుక యుగల ఉపాసన అంటారు. రాధా కృష్ణుడు, సీత రాముడు, లక్ష్మీ నారాయణుడు ఇద్దరిని పూజించే పద్ధతి మన. అందుకే ఏ మందిరంలోనూ చూడండి, మరి రాధాకృష్ణుడు ఉంటారు, ఉత్త కృష్ణుడే ఉంటారు. ఇది సంప్రదాయం మనది. ఇక శ్రీ సంప్రదాయం. స్వయంగా భగవంతుడి నుంచి శ్రీ అంటే లక్ష్మీదేవి పొందారు జ్ఞానాన్ని. అక్కడ నుంచి ఆళ్వారు నుంచి రామానుజాచార్యుల వారు, ఇలా వచ్చింది పరంపర. చిన్నజీయర స్వామి ప్రస్తుతం. వీరి ఉపాసన ముఖ్యంగా అయితే నారాయణుడు, లక్ష్మీనారాయణుడు. ఇంకా అవతారం కిందకు వచ్చేస్తే సీతారాముల ఉపాసన ఎక్కువగా. వీరి ఉపాసన లక్ష్మీనారాయణులు ఉంటారు, శ్రీదేవి భూదేవి నారాయణులు ఉంటారు ఎక్కడ చూసినా వీరికి. ఇక సీతారాముల ఉపాసన ఈ పరంపర. ఇక మూడవ సంప్రదాయం రుద్ర సంప్రదాయం అని చెప్పాను. వీరు కూడా భగవంతుడు ఉపాసన.
ముఖ్యంగా నారాయణుడే. అక్కడ నుంచి ఇంకా కృష్ణుడు ఉపాసన వీరికి ముఖ్యంగా కృష్ణుడు ఉపాసన చేస్తారు. ఇక నింబార్కాచార్య సంప్రదాయం 4వ సంప్రదాయం చెప్పాను. రాధాకృష్ణుల ఉపాసన. మీరు బృందావనం అటువైపు వెళ్ళిపోతే ఎక్కువగా నింబార్కాచార్యులు నింబార్క సంప్రదాయం వారే ఉంటారు, వారి మఠాలు అవన్నీ కూడా. ఈ వైష్ణవ సంప్రదాయము వీరి యొక్క ఎలా గుర్తిద్దాము? ఊర్ధ్వపుండ్రం ఉంటుంది వైష్ణవులకి. ఊర్ధ్వపుండ్రం అంటే ఎప్పుడు కూడా పైకి ఉంటుంది. తిలకము ఏ రూపంలో ఉన్నా సరే, మధ్యలో ఎర్ర బొట్టు పెట్టుకున్నా ఎలా పెట్టుకున్నా కూడా పైకి ఉంటుంది వైష్ణవ సంప్రదాయం. వైష్ణవ సంప్రదాయం ఎప్పుడు కూడా ఊర్ధ్వపుండ్రం. ఇక శైవలుడు, వైష్ణవులు, శైవులు, శక్తి ఉపాసనలు 3 రకాలు. ఆరాధనానం సర్వేషాం విష్ణురు ఆరాధన పరం. విష్ణు యొక్క ఆరాధనే సర్వోత్తమం. కనుక వైష్ణవ సంప్రదాయాన్ని గ్రహించకుండా ఎవరు కూడా భగవంతుని ప్రాప్తి కలగదు. శివ ఉపాసన చేసేవారు కూడా ఎప్పటికైనా సరే వైష్ణవ సంప్రదాయాన్ని గ్రహించాలి, తప్పదు. లేకపోతే ఇక వేరే దారి లేదు. శివ ఉపాసన ఎవరైతే చేస్తారో శైవలుడు అంటారు. మారైనా సరే ఈ 4 తాడులో ఏదో ఒక తాడు పట్టుకోవాలి. పట్టుకోకుండా ఏం రాదు. ఎలా పైకి వస్తారు? ఇంకా అడ్డదారి లేదు ఇక్కడ. కనుక శైవలుడు శివ ఉపాసన చేసేవారు వాళ్ళు ఎప్పటికైనా వైష్ణవులు కావాలి. ఊర్ధ్వపుండ్రం ఇది పెద్ద గొడవ అండి. ఒక 1000 సంవత్సరాల క్రితం ఎంతో లక్షల మంది ప్రాణాలు పోయాయి, ఎన్నో మందిరాలు కూల్చబడ్డాయి. శివుడు గొప్ప అని కొంతమంది, విష్ణువు గొప్ప అని కొంతమంది, ఇలా ఎంతోమంది రాజులు, ఎంతోమంది భక్తులు వచ్చారు. శివ ఉపాసన నిజానికి వైష్ణవానాం యథాశంభు శాస్త్రం చెప్తుంది. వైష్ణవుల్లో అగ్రగణ్యుడు శివుడు. మరి వైష్ణవులకైనా సరే శివుడి యొక్క కృప కావాలి. మరి శివుడిని ఏ దృష్టిలో చూస్తారు వైష్ణవులు? ఒక వైష్ణవుడు గొప్ప వైష్ణవుడిగా చూస్తారు. మరి ఆయన కృప లేకుండా మనం వైష్ణవులు కాలేము. కానీ శైవ ఉపాసన చేసేవాళ్ళు శివుడే ముఖ్యము, శివుడే అన్నీ, ఈ దృష్టిలో వాళ్ళు చూస్తారు. అదనమాట. అందుకే 1000 సంవత్సరాల క్రితం భయంకరమైన ఎన్నో మందిరాలు ధ్వంసం అయిపోయాయి. విష్ణు ఉపాసన చేసేవాళ్ళు, విష్ణు చూడండి, విష్ణు ఉపాసన చేసేవాళ్ళు, శివ ఉపాసన చేసేవాళ్ళు వాళ్ళు వచ్చినా కూడా స్వీకరిస్తారు, ప్రణామం చేస్తారు, వస్తారు. కానీ శివ ఉపాసన చేసేవాళ్ళు వైష్ణవులు చూస్తే దూరం దూరం దూరం, దగ్గరకు కూడా రానివ్వరు. ఇంకా తమిళనాడు, కర్ణాటక అటువైపు వెళ్తే శివభక్తులు, మేము శివభక్తులం, వాళ్ళు ఇంకా విష్ణు మందిరానికి వెళ్ళరు, ఎప్పుడు వెళ్ళరు జీవితంలో. మరి విష్ణు మందిరం, విష్ణు ఉపాసన చేసేవాళ్ళు వాళ్ళు అప్పుడప్పుడైనా వెళ్ళొచ్చేమో, కానీ శివోపాసన చేసేవాళ్ళు విష్ణు పాదం కూడా పెట్టరు లోపలికి. కనుక ఊర్ధ్వపుండ్రం అంట వైష్ణవులు పెట్టుకునేది ఊర్ధ్వం. మరి శైవులు పెట్టుకునేది త్రిపునుండం, అడ్డంగా పెడతారు. మేము వెళ్ళేదే అడ్డదారి, మా దారి వేరు అంటారు. మరి ఇక శక్తి ఉపాసన చేసేవాళ్ళు శక్తియాలు అంటారు అమ్మవారు. వాళ్ళు ఇంకా పైకి కాదు, అడ్డంగా కాదు, ఒక సింధూరంలాగా పెద్దది బొట్టు పెట్టేస్తారు. అమ్మవారు మాకు ముఖ్యమని. కనుక ఇవి రకరకాలు. కనుక ఈ 16 ఉపాసనంలో ఆచార్యులే ముఖ్యమంటూ అమ్మవారు ద్వారపాలకుల్ని, అయ్యా కాస్త ద్వారం తెరవండి, కాస్త తాళం మీరే తీయండి, మమ్మల్ని కాస్త ప్రవేశింపచేయండి అంటూ వారిని ప్రార్థించి లోపలికి ప్రవేశించారు. ఇంతటితోటి 16 పాసులు అయిపోయాయి. ఒకసారి భగవన్నామం చేసుకొని శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష గోవింద హరి గోవింద
నందనందన నవనీత చోద వసుబాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హై గోవింద వజ్రముకుటధర వరాహమూర్తివి గోపీజనలుల గోవర్ధనోద్ధర దశరథ నందన దశముఖమర్దన భక్షివాహన పాండవా ప్రియా గోవింద హై గోవింద మత్స్య కూర్మా మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురమ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద హై గోవింద సీతానాయకం శ్రిత పరిపాలకం దరిద్రజన పోషకం ధర్మ సంస్థాపకం అనాథ రక్షకం ఆపద్బాంధవం శరణగత వత్సల కరుణాసాగరం గోవింద హరి గోవింద కమలదలాక్ష కామిద బలద పాప వినాశక పాహి మురారి శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద హై గోవింద పద్మావతి ప్రియా ప్రసన్నమూర్తి అభయహస్త ప్రదర్శన మత్యావతార శృంగచక్రధర సారంగ గదధర వీరజాతిరస విరోధి మర్దన గోవింద హరి గోవింద సాలగ్రామధర సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ గసూరితిలక కాంచనాంబధర గరుడ వాహన గజరాజ రక్షక గోవింద హరి గోవింద వానర సేవిత వారిది వందన ఏడు కుండల వాడ ఏక స్వరూప శ్రీ
శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవా పరమ దయాకర గోవింద హరి గోవింద వజ్ర కవచధర వైజయంతి మాల వడి గసులవాడ వసుదేవ తనయా బిల్వపత్రాక్షిత భిక్షుక సంస్థుత శ్రీ పుంరూప శివకేశమూర్తి గోవింద హరి గోవింద బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ యాతి రామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దన మూర్తి జగత్ సాక్షి రూప గోవింద హరి గోవింద అభిషేక ప్రియ యా పరివారన రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ యాశ్రిత భక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద జ్ఞానంద రూప వ్యాధ్యాంతరహిత ఇహ పరదాయక ఈవరాజ రక్షక పరమ దయాలో పద్మనాభ హరి తిరుమల వాస తులసి వనమల గోవింద హరి శేషాద్రి నిలయ శేష సాహిబి శ్రీ శ్రీనివాస జై వెంకటేశ గోవింద హరి గోవింద